నగలు సేకరించడంలో నాకెంత కుతూహలం ఉందో మీకు అందరికీ తెలుసు. నా భర్త సంగ్రామ సింగ్ మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో దేశాలు తిరిగి రకరకాల నగలన్నీ సేకరించారు. నా స్నేహితులు మీరంతా చూసి సంతోషిస్తే నాకదే సంతోషం. లలితాదేవి గారు, దీని వెళ్ళంపై ఎక్కడికి కొన్నారు? దీని ధర 50,000. నేను లండన్ వెళ్ళినప్పుడు కొన్నానండి. చాలా బాగుందండి. ఓ ప్రొఫెసర్ కైలాస్ గారా, నమస్కారం. నమస్కారం. రండి. Am I late, లలితాదేవి గారు? నో నో నో. ఈమె మా అసిస్టెంట్ గీతాదేవి. మా నగల ప్రదర్శనం చూదురు గాని కూర్చోండి. ఆల్ రైట్. లలితాదేవి, what is the cost of these? 25,000. ప్రొఫెసర్, ఫార్ములా పేపర్స్ ఎక్కడ? నా దగ్గర లేవు. మర్యాదగా ఇస్తావా లేకపోతే? నో నో నో. ఆ ఫార్ములా పేపర్స్ ఇలా ఇవ్వు. బాబు ఇవ్వను. ఇస్తావా లేదా? ఇవ్వను. ఎక్కడికి? ఇంటికి. వెళ్ళి ఆ రౌడీలు ఇంకా ఇక్కడే తిరుగుతుంటారు. నువ్వు కనిపిస్తే ప్రాణాలతో వదలరు. అయితే ఇప్పుడు ఎలా? ఈ రాత్రికి ఇక్కడే పడుకుందాం. ఇక్కడ మరేం పర్వాలేదు.
ఈ బ్యాగ్లు ఏమున్నాయి? టాయిలెట్ సామాన్లు ఉన్నాయి. సరే పడుకో. కలలుగానే కమ్మని చిన్నారి, నీ సొగసులన్నీ నావే వయ్యారి. ఆ వయసు పొంగులు, ఆ వింత హంగులు నన్ను ఏదో 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 చేసనే. చూపు చూసే చెలికాడా, నా వయసు సొగసు తోచే మునగాడా. లేత లేత బుగ్గలు దాచుకున్న సిగ్గులు నేడు నిన్నే 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 కోరెను. ఆహా ఆహా ఆ. నీ చెంత వింత అందమున్నది, అది విందు చేయవేచియున్నది. నీ చెంత వింత అందమున్నది, అది విందు చేయవేచియున్నది. ఆ విందు చేయ సమయమున్నది, విందులు నీకే చేసేను. కలలుగానే కమ్మని చిన్నారి, నీ సొగసులన్నీ నావే వయ్యారి. నీ పెదవులేము దాచుకున్నవి, అవి నన్ను చేరవేచి ఉన్నవి. నీ పెదవులేము దాచుకున్నవి, అవి నన్ను చేరవేచి ఉన్నవి. నా పెదవులందు ముద్దులున్నవి, అవి పాప కొరకు దాచుకున్నవి. అందనివన్నీ అందాలంటే పండిత బాజా మోగాలి. కలలుగానే కమ్మని చిన్నారి, నీ సొగసులన్నీ నావే వయ్యారి. లేత లేత బుగ్గలు దాచుకున్న సిగ్గులు నేడు నిన్నే 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 కోరెను. ఆహా ఆహా ఆహా. అడుగు పదండి.
గీత బాస్ ఫార్ములా పేపర్స్ పేపర్స్ ఈ బొమ్మ ఈ బ్యాగ్లోనికి ఎలా వచ్చింది? ఇది శ్యామ్ గాడి పని. అంటే శ్యామ్ నాకే చేయించాడన్నమాట. దట్స్ ఆల్ రైట్. రుస్తుం, బాస్. ఈ పిల్లను జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగబెట్టిరా. జీ సాబ్. రహీం. జీ సాబ్. రసూల్. జీ సాబ్. గీత ఇంటిని కనిపెట్టుండండి. ఆ పిల్ల కోసం శ్యామ్ తప్పకుండా వస్తాడు. అదును చూచి ఇద్దరిని బంధించి తీసుకురండి. జీ సాబ్. వెళ్ళండి. శ్యామ్, ఈ దాదానే మోసగిస్తావా? శ్యామ్ గాడి నెత్తులు నా కాళ్ళ దగ్గర కాలువలు కడితే గాని నా కసి తీరం. వాడు ఎక్కడున్నా సరే, మీరందరూ చచ్చినా సరే, వాడిని మాత్రం ప్రాణాలతో పట్టుకురండి. మిస్టర్, వీళ్ళలో ఎవరినైనా గుర్తుపట్టగలవా? ఇతను మా హోటల్లోనే ఉన్నాడు సార్. ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఎందుకు సార్? ఇతను నా ఫ్రెండ్. ఏ రూమ్ లో ఉంటున్నాడు? రూమ్ నెంబర్ 7. ఎనీ మెసేజ్ టు హిమ్? నో, మళ్ళీ వచ్చి నేనే కలుసుకుంటాను. థ్యాంక్ యూ. ఏమైనా సరే శ్యామని వెతికి పట్టుకోవాలి. పట్టుకోకపోతే బాసు ప్రాణాలు తీసేస్తారా? మన చేతుల నుంచి వాడెక్కడ తప్పించుకోబోతాడు. ఎట్లయినా పట్టేస్తాను చూడు. పోయించాడు, పెట్రోల్ పోయించాడు, తొందరగా పోయించు. ఎక్కడికి పోతారా? లోపలికి వచ్చిన వాడు బయటికి రావాలిగా. బయట కాపలా కాద్దానరా. పద. అడుగురా శ్యామ్. వేషం మార్చేంత మాత్రాన మోసపోతాం అనుకున్నాడు. పదండి పదండి త్వరగా.
చూశాను నేను ఈ భయంకర దగ్గర నీ ఆటలు వజ్రాల నేను లైలాకి ఇచ్చావా ఏమో ఊరు దాటించావా ఏమో 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 మర్యాద చెప్పు చెప్పు సరే వీడు మర్యాదగా చెప్పాడా సరే లేకపోతే చచ్చే వరకు కొట్టండి శామ్మి కాకపోతే పరిటాల వజ్రాలు దొంగిలించిందెవరు నలందా మ్యూజియం వాచ్మెన్ ని హత్య చేసిందెవరు మా కళ్ళలో కారం కొట్టి తప్పించుకొని తిరుగుతున్నదెవరు నువ్వే శామ్మి కాదు నేను శ్యామ్ని కాదు అడుగు అతనే శ్యామ్ ఇద్దరిది ఒకటే రూపు అదే నా దురదృష్టం ఇన్స్పెక్టర్ ఈ దుర్మార్గుని పోలి ఉండటమేనా లేదు నా పేరు గోపి నేను రిక్షావాలా డబ్బు ఆశ పెట్టి తన స్థానంలో నన్నుండమని కోరాడు నన్ను ఊపిలో ఇరికించాడు ఇరుక్కున్న తర్వాత వీడు దొంగని హంతకుడని తెలిసింది అప్పటి నుంచి ప్రతి క్షణం ఈ అడుసులోంచి బయటపడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను ఈ హత్య కూడా ఆ ప్రయత్నంలోని భాగమేనా కాదు నేను ఇతను హత్య చేయలేదు నేను రూమ్ లోకి వచ్చేసరికి చచ్చిపడి ఉన్నాడు నేను నిర్దోషం ఇన్స్పెక్టర్ గారు నువ్వే శామ్ నేను శ్యామనా అవును నువ్వే గజ దొంగ శ్యామ్ నువ్వే డైమండ్ దొంగిలించావు అమాయకుడైన రిక్షావాలని గోతులు తిప్పాడు ఈ పని పూర్తి కాగానే వాడి పీడ వదిలించుకోవాలని వాడిని హత్య చేసి పాల్గొనడానికి సిద్ధమయ్యావు శ్యామ్ ఈ దురదృష్టం కొద్ది మా చేతికి నేను హంతకుడిని కాదు నా మాట నమ్మండి నేను నిర్దోషం ఇన్స్పెక్టర్ గారు నిర్దోషం శ్యామ్ అదేదో కోర్టులో రుజువు చేసుకో కానిస్టేబుల్స్ అరెస్ట్
ఎక్కడ శ్యామ్ ఎక్కడ? ఇంట్లో శ్యామనే వారు ఎవరు లేరు బాబు. లేడా? ఇప్పుడే ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చాడు. ఇంట్లోకి ఎక్కడికి వెళ్తాడు? ఇంట్లో దొంగలుంటారు బాబు. వీడే శ్యామ్. శ్యామ్ కాదు బాబు, నా బిడ్డ గోపి. ఓహో, ఈ దొంగ నీ కొడుకన్నమాట. వీడి అసలు పేరు గోపి అన్నమాట. ఎక్కడ వాడిని ఎక్కడ దాచావో చెప్పు. ఏమిటి మీరంటున్నది? నా బిడ్డ దొంగ? వాడు మామూలు దొంగ కాదు, గజ దొంగ, హంతకుడు. అసంభవం. నా బిడ్డ దొంగ కాదు, మీరు పొరపడుతున్నారేమో. ఇదిగో నీ కొడుకు దొంగ కాకపోతే వాడి ఫోటో పుచ్చుకొని వెంటాడాల్సిన అవసరం మాకేమిటి? గోపి, నువ్వు దొంగవా హంతకుడివా? ఇల్లంతా కనిపించాను సార్, ఎక్కడా కనిపించలేదు సార్. ఆల్ రైట్, ఎన్నాళ్ళు తప్పించుకుంటాడో నేను చూస్తాను. ఫాలో మీ. గోపి, నువ్వు దొంగవా హంతకుడివా? హంతకుడివా? పరువు ప్రతిష్టలకు నిలయమైన ఇంట్లో నీకు స్థానం లేదు. లేదు. గోపి, గోపి, అమ్మా, అమ్మా, అబద్ధాలాడే నోటుతో అమ్మాని పిలవడం సిగ్గులేదు. కాంట్రాక్ట్ సంపాదించామని అబద్ధాలాడు. గజి దొంగవయ్య, హత్యలు చేసు దుర్మార్గుడా. గంజి తాగి బ్రతికేం కానీ ఏనాడు ఇలాంటి నీ చెప్పలేరు. ఆ పూటకి గతి లేని పరిస్థితుల్లో కూడా అంట్లుతో నీ మిషన్ కుట్టి నీకు చదువు చెప్పించానురా. నువ్వు బిఏ చదివింది దొంగతనం చేయడానిక, హత్యలు చేయడానిక? నువ్వెందుకు పుట్టావురా నా కడుపున? అమ్మా, అమ్మా, నేను నిర్దోషినమ్మా, నిర్దోషిని. ఇప్పుడు నేనున్న పరిస్థితిని ఆ భగవంతుడు కూడా అర్థం చేసుకోలేడు. నేను ఏం చెప్పి నమ్మించగలనమ్మా? నిన్ను ఏం చెప్పి నమ్మించగలను? నువ్వు నమ్మించవలసిన అవసరం లేదు. పోలీసులే నీ ఫోటో చూపించి నమ్మించారు. నువ్వు హంతకుడివి, దొంగవి. నిన్ను వెంటాడుతున్నారు. నేడో రేపో పట్టుకుంటారు, జైల్లో వేస్తారు, ఉరిదీస్తారు. ఆ కడుపు కోతుతో కుమిలే కంటే ఆ దరిద్ర దశలో ఆకలి బాధతో చచ్చిపోయినా బాగుండేది. అమ్మా, దారిద్ర్యం పాపం కాదమ్మా, శాపం అమ్మా. అది ఆ శాపం నుండి విముక్తులం అవుదామని, తండ్రి నాటి ఐశ్వర్యం నీ కళ్ళకు చూపిద్దామని ప్రయత్నించానే కానీ ఇలా ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందని కల్లో కూడా ఊహించలేదమ్మా. అమ్మా, తెలిసి నేనే పాపం చేయలేదు. నా మాట నమ్మమ్మా. ఈ కళ్ళపల్లి మాటలు నమ్మ. నీ ముఖం నాకు చూపించు. అమ్మా, ఇదిగో నీ పాపిష్టి డబ్బు. నీ దొంగ ముఖం నాకు చూపించు. అమ్మా, 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 అమ్మా. ముందు నన్ను ఎక్కడైనా రాకు. పోలీసులు తరం వస్తున్నారు. ఏం పర్వాలేదు, నీ లైలా దగ్గరుండదు. ఆ పోలీసులే కాదు, ఈ అమ్మ బట్టలు కూడా ఏమీ చేయలేదు. భయపడుకో. థ్యాంక్ యూ. ఈ రాత్రంతా నా హృదయంలోనే దాక్కు. రా. సారీ. నా పిచ్చేసా కోటీశ్వర్లను కూడా వలసిన నా మనసు
నిన్ను మరిచింది. శ్యామ్, ఒక్క మాట, ఆ వజ్రాలు తీసుకురా. మనిద్దరం పెళ్లి చేసుకుని ఏ దూర దేశాలకో వెళ్ళిపోదాం. లైలా, దయచేసి ఆ వజ్రాల సంగతి నన్ను అడగొద్దు. నాకు తెలియదు. ఆ తర్వాత నేను ప్రేమించను లేను. ప్రేమించలేవా? సిక్క, ఇక్కడ మనిద్దరం తప్ప ఎవ్వరూ లేరు. ఈ అర్ధరాత్రి మనిద్దరి అనుభూతులు చూసి సిగ్గుపడాలి. గీత, 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 నువ్వా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. గీత, నువ్వు దొంగవి, పచ్చి నెత్తులు తాగే దొంగలకు తోడువి. నేను దొంగను కాదు గీత, నా మాట నమ్ము. నమ్మను. దయచేసి నీ మొహం నాకు చూపించుకో. వెళ్ళు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. సమయం వచ్చినప్పుడు నిజం నువ్వే తెలుసుకుంటావు. నేనే పరిస్థితిలో చిక్కుకున్నాను, ఎందుకు ఇలా దొంగగా నటించవలసి వచ్చిందో తర్వాత నీకే తెలుస్తుంది. నువ్వు దొంగవు కాకపోతే నా దగ్గర నుంచి ఫార్ములా పేపర్స్ ఎందుకు దొంగిలించావు? నీకు ప్రాణాపాయం లేకుండా చేయటానికి. నాకు ప్రాణాపాయం? అవును.
ఎప్పుడైతే లైలా నీతో స్నేహం చేసిందో అప్పుడే నీవు అపాయంలో పడ్డావని గ్రహించాను. ప్రొఫెసర్ని చంపించిన దాదా ఆ పేపర్స్ కోసం ఎన్ని ప్రాణాలైనా తీయించగలరు. అందుకే ఆ పేపర్స్ నీ దగ్గర లేకుండా చేశాను. అంటే నా ప్రాణం రక్షించడానికి దొంగతనం చేశావన్నమాట. మరి ఆ పేపర్స్ నీ దగ్గర ఉన్నాయని తెలిసి నీ ప్రాణం తీస్తే? వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ తీసినా నా ప్రాణం అంత విలువైంది కాదు. నీ కాకపోయినా నాకు చాలా విలువైంది. గీత, ఆ ప్రాణం నీకంత విలువైందా? ఇప్పుడే కాదు, ఎప్పుడో. గీత, గీత. శ్యామ్ ద గ్రేట్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఒక మిత్రుడికి చేయవలసిన మర్యాద ఇదేనా? నువ్వు నాకు మిత్రుడివా శ్యామ్? కాదు, శత్రువి. పేపర్స్ ఎక్కడ? పేపర్ సార్. పేపర్స్ ఏమిటి? ఏమిటా? ఏ పేపర్స్ అయితే నీవు కొట్టేసి వాటి బదులుగా నా బొమ్మనే నాకు పంపించావే, ఆ ఫార్ములా పేపర్స్ మర్యాదగా ఇవ్వు. ఇవ్వను. ఇవ్వకపోతే నేనేం చేస్తానో తెలుసా శ్యామ్? నీకు చేతనైంది చేస్తాను. అదే చేస్తాను. వీళ్ళిద్దరిని లాక్కెళ్ళి మృత్యు మందిరంలో బంధించండి. నేనే మాలిష్ వాలా, నా పేరే చిన్నయ్య లాలా, రాకెన్ రోలు వరసల్లో వాయిస్తా తలపై తబలా. నేనే మాలిష్ వాలా, నా పేరే చిన్నయ్య లాలా, రాకెన్ రోలు వరసల్లో వాయిస్తా తలపై తబలా. మాలి తలకాయ మాలి, మాలి తలకాయ మాలి. దొరలేసే చెప్పులకైతే పాలిష్ చరూర్, టోపీలా బుర్రలకైతే మాలిష్ తయ్యార్. దొరలేసే చెప్పులకైతే పాలిష్ జరూర్, టోపీలా బుర్రలకైతే మాలిష్ తయ్యార్. అరే బేటా దొరకొడక, అరే బేటా దొరకొడక, చెవిలో రాళ్ళు తలలో గుళ్ళు చేతో తీసి పారేస్తా. మాలి తలకాయ మాలి, అరే బస్తిన సవాల్. లూజ్ అయితే తల్లో తీలా బిగిస్త బిడ్డ, టైట్ అయితే తల బిరుసంతా తగ్గిస్తారా. లూజ్ అయితే తల్లో తీలా బిగిస్త బిడ్డ, టైట్ అయితే తల బిరుసంతా తగ్గిస్తారా. మహారాజా అరే పాటేలా, మహారాజా పాటేలా, నా మాలిష్తో మంత్రవుతావు ఛాన్స్ పోతే రాదు. మాలి తలకాయ మాలి, మాలి తలకాయ మాలి. మహారాజులు ఓడే తైలం మరిదిస్తాను, జవ్వాది అత్తరు వాసన చూపిస్తాను.
మహారాజులు ఓడే తైలం మరిదిస్తాను, చెవ్వాది అత్తర వాసన చూపిస్తాను. అరే బేటా దొరకొడక, అరే బేటా దొరకొడక, కంట్లో పెద్ద డేరా వేసి స్టంటు సినిమా చూపిస్తా. మాలి తలకాయ మాలి మాలి తలకాయ మాలి అలిశివాల, నా పేరే చిన్నయ్యలాల, రాక్ అండ్ రోలు వరసల్లో వాయిస్తా తలపై తబలా. అరే బస్తీ మే సవాల్. కేటు బాస్, ప్రొఫెసర్ కైలాస్ను చంపేశారు తెలుసా? తెలుసు బాస్. అతను తయారు చేసిన ఫార్ములా పేపర్స్ పోయినాయి తెలుసా? విన్నాం బాస్. ఆ పేపర్లు చాలా ముఖ్యమైనవి. వాటి కోసం దాదాముఠ అటు ప్రభుత్వము విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వారి చేతికి చిక్కక ముందే మనం వాటిని దక్కించుకోవాలి. అవి ఎక్కడున్నాయో ఎలా తెలుస్తుంది బాస్? నేను జగత్కిలాడి. ఏ జేబులో ఎంత డబ్బు ఉందో ఇక్కడే చెప్పగలనరా ఫూల్. ఆ పేపర్లు ఇప్పుడు శ్యామ్ దగ్గర ఉన్నాయి. మనమే చంపేస్తాం కదా. చంపేశామనుకున్నాం, కానీ పులి మీద పుట్టలాగా వాడిలాంటి వాడే ఇంకొకరు తయారయ్యాడు. నకిలీ శ్యామా? నకిలీ శ్యామో అసలు శ్యామో, ఎవడు చచ్చాడో ఎవడు బ్రతికాడో అర్థం కావడం లేదు. అయితే ఏం బాస్, వాళ్ళు కూడా తప్పా చేసేస్తాం. చేసేలోగా వాడి దగ్గర ఉన్న ఫార్ములా పేపర్స్ మనం దక్కించుకోవాలి. శ్యామ్ ఉన్నాడా? శ్యామ? నేనే. శ్యామ్, నిన్ను నీడలా వెంటాడుతున్నది ఎందుకో తెలుసా? నీ దగ్గరున్న ఫార్ములా పేపర్స్ మాకు చెందినవి. అవి మీకు చెందినవా? అవును. నీకు కావలసినంత డబ్బిస్తాం. వెంటనే బయలుదేరి సెంటర్ కా. ఎవరు? మా ఫ్రెండ్స్. మాట్లాడాల్సిన పని ఉంది, వెళ్ళొస్తా. నేను ఇక్కడ ఒంటరిగా. నీకేం భయం లేదు గీత, చిన్నయ్య వచ్చేస్తాడుగా. నేను ఒక క్షణంలో తిరిగి వచ్చేస్తాను. అడుగు వస్తున్నాడు. పేపర్స్ తెచ్చావా? బేరం కుదరాలిగా. ఎంత? 1000 రూపాయలా? ఆ పేపర్స్ మీ అంత చౌక కాదు. పోనీ నీ ఎంత ఖరీదు చెప్పు. నా ధర మీరు ఇవ్వలేరు. మీరెంతో చెప్పండి. 10. చాలదు. 20. 40,000. కాదు, 50,000. సరే. సరే, రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆ డబ్బు తీసుకుని కోవలం సౌకు తోటకు రండి. సరే, మాటంటే మాటే. ఆల్ రైట్. మిమ్మల్ని అందరినీ ఒకేసారి కాల్ చెయ్యాలి. ఈ తెలివి తక్కువ తనం వల్ల ఆ శ్యామ్ గీతలు తప్పించుకు పారిపోయాడు. ఆఖరికి ఆ మాలిష్ గాడు మిమ్మల్ని వెధవై చేసి పారిపోయాడు. పోండి, వాడు ఎక్కడున్నా సరే వాడిని చిత్తాలు చేసి తీసుకురండి. పోండి. అగో గీతమ్మ, ఏం ఒంటిగా కూకున్నావు? అన్నయ్య ఆడపోయిండు. ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారు. ఓ గీతమ్మ, నాకు తెల్లగా అడుగుతా, దాదాగాడు నీ ఎంట తిరిగిండు ఎందుకోసానికి? మందు కోసం. మందు కోసానికి అయితే దవాఖానకి పోవాలా? నీ కాడ ఏముంటది? అది హాస్పిటల్లో దొరికే మందు కాదు. ఒక్క బిళ్ళేసుకుంటే చాలు, మహాబలవంతులు అవుతారు. నాను అవుతానా? ఎవరైనా అవుతారు. అగో గీతమ్మ, ఒక్క బిళ్ళ ఇస్తావా? ఆ బద్మాషాలు గీత వస్తే భలే తమాషా చేస్తా. చూస్తావా బస్తీ పెట్టవాలి మళ్ళా? ఒక్క బిళ్ళ అయ్యి గీతమ్మ. అగో జాగ్రత్త. అలాగే గీతమ్మ.
ఏకో అమ్మ అంతే కలెక్షన్ ఏమాత్రం వచ్చేసినది మహారాజు వచ్చాడు. నెక్కట్టు అక్కడెట్టు. సర్వర్ ఏం కావాలి సార్? అట్టు స్పెషల్. ఒక అట్టు స్పెషల్ కానీ కాదు 20. 20 ఏమన్నా మస్తుగా తింటావా ఏంది? ఫ్రెండ్స్ వస్తున్నారు, వెళ్ళు. ఓ కానీ కానీ జల్దీ జల్దీ లే 20 అట్టు ఆర్డర్. కానీ పిండి రుబ్బు. जरा चकराए या दिल बजाए आजा प्यारे पाए हमारे ఎల్లకమ్మా బతుకుంటే పలుసాగి తినొచ్చు. పెట్టండి మీ కాలేజ్ పెట్టండి. పేపర్లన్నీ సరిగ్గా ఉన్నాయా? కావాలంటే చూసుకో. కరెక్ట్గా 50,000 ఉన్నాయా? తీసుకురండి. ఇది K2 డూప్లికేట్లకు అందజేయి, నేను తర్వాత వస్తాను. అలాగే. బాగా యాక్ట్ చేశారు. మరి మా సంగతి?
తీసుకోండి. తీసుకో. ఇది నీకు. హ్యాండ్స్ అప్. ఓ శ్యామ్, ఎన్నాళ్ళకు దొరికావు? వీళ్ళని అరెస్ట్ చేయండి. లక్షల ఖరీదు చేసే పేపర్. అవునురా, లక్షల ఖరీదు చేసే పేపర్. ఇవి విదేశీయులకు అమ్మి ఆ దాదాగాడు కోట్లు సంపాదిస్తాడు. మనం వీటిని వాడికి ఇచ్చి లక్షలు సంపాదిస్తాం. ఆ కోట్లు మనం ఎందుకు సంపాదించుకోకూడదు? మన బలం అంత దూరం పనిచేయదురా. కౌంట్ ది కరెన్సీ నోట్స్ అండ్ నోట్ ఇట్. తీసుకెళ్ళండి. చివరికి ఆ ఫార్ములా పేపర్స్ భయంకర చేతిలో చిక్కే. నేను వెళ్ళి సంపాదించుకొస్తాను బాస్. దొంగతనంగా కానీ బలవంతంగా కానీ భయంకర్ చేతి నుండి ఆ కాగితాలు సంపాదించండి. మరి ఎలాగ బాస్? అందుకొక్కటే మార్గం. మనకు కావలసిన వస్తువులు వాడి చేతిలో చిక్కింది కనుక వాడికి కావలసిన వస్తువులు మనం చేజిక్కించుకోవాలి. అప్పుడే ఆ పేపర్స్ మనకు దక్కుతాయి. ఏంటండి బాస్? పరిటాల వజ్రాలు. మొదటి నుంచి భయంకర్ వాటి కోసం తెగ తంటాలు పడుతున్నాడు. శ్యామ్ లైలాల మీద ఒక కన్నుంచండి. లైలాకు ఆ వజ్రాల మీద కన్నుందని మా అనుమానం. వజ్ర దొంగ శ్యామ్ను అరెస్ట్ చేశాను. అసలు దొంగనా నకిలీ దొంగనా? నకిలీ దొంగ. ఎస్, నువ్వు పట్టుకున్నది నకిలీ దొంగని. అసలు దొంగను చూపిస్తాను రా. వీడే అసలు దొంగ శ్యామ్. సైన్యంలో పనిచేస్తూ పారిపోయి వచ్చాడు. చాలా డేంజరస్ ఫెలో. ఎస్, అక్కడ ఉండగా గుండు దెబ్బ తగిలితే ఆపరేషన్ చేసి పాదంలోంచి కొంత కండ తీసేశారు. కమా చూడండి. అవును సార్, ఒక కాలు చిన్నదిగా ఉంది. అందుకే ఆ కుంటితనం బయటపడకుండా ఈ కాలికి స్పెషల్ బూట్ వేసేవాడు. చూడండి బూట్. సీ ది డిఫరెన్స్. ఆశ్చర్యంగా ఉంది సార్. వీడి పూర్తి పేరు శ్యామ్ భరోసాయ్. మనకందిన సమాచారాన్ని బట్టి వీడే రకరకాల మారువేషాలతో తిరుగుతున్న అసలు వజ్రపు దొంగ శ్యామ్ అని పూర్తిగా రుజువైంది. అంటే జైల్లో ఉన్న గోపి నిర్దోషి అన్నమాట. వాడిని రిలీజ్ చేయనా సార్? రిలీజ్ ఎలా చేస్తావు? పోలీస్ వేషాలు వేయించి మోసగించినందుకు వాడికి శిక్ష పడాలిగా. అవును సార్, అవును. అయితే కేసు ఫైల్ చేయనా? నో 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 నో. వాట్? వాడేదో చిక్కు పరిస్థితుల్లో ఇరుక్కుని ఉండొచ్చు. అసలు ఆ దొంగల ముఠాను మభ్యపెట్టడానికి అలా పోలీస్ వేషాలు వేయించి ఉండొచ్చు. ఆ దొంగలు కూడా నీలాగే వాడే అసలు దొంగ శ్యామ్ అనుకొని డైమండ్ కోసం వెంటపడి ఉండొచ్చు. నాట్ ఓన్లీ దట్ మిస్టర్ కామేశం, ఆ దొంగల ముఠా అసలు దొంగ శ్యామును చంపి కూడా ఉండొచ్చు. ఈ వివరాలను బట్టి ఆలోచిస్తే ఒక్క వజ్రమే కాదు, దాని వెనక ఏదో గొప్ప రహస్యం ఉండి తీరాలి. ఏంటి సార్ ఇది? వాణ్ణి ఎరగా చూపించి ఆ దొంగల ముఠాను పట్టుకోవాలి. అంటే వాడు జైలు నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవడం? అవును. అయితే వాడంతట వాడే తప్పించుకోవాలి. అందుకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఎస్ సార్.
గీత గీత శ్యామ్, గీత మా బంధి. నీ ప్రియురాలు నీకు కావాలంటే పరిటాల వజ్రాలు ఇచ్చి తీసుకువెళ్ళు. 24 గంటలు టైం ఇస్తున్నా, లేదా గీత ప్రాణాలు దక్కవు. భయంకరం. గంగులు బాష్, ఈ చుక్క మనం అనుకున్న దానికంటే సమర్థురాలే. లోపల తీసుకెళ్ళి గేటు. ఆ చక్కని చుక్క కొత్త ఖైదీ గీత. ఆ దేవునికి కూడా తెలియకుండా బంధించాం బాస్. వెరీ గుడ్.
ఈ దెబ్బతో ఆ శ్యామ్ గాడి కథం. తన లవర్ కోసం తప్పకుండా ఇక్కడికి వస్తాడు. 1000 కళ్ళతో కాపలా కాయండి. అలాగే బాస్. ఏమన్నా గట్లా కూర్చున్నావు? చాలా ప్రమాదం జరిగింది చిన్నయ్య. ఈతను భయంకర ముఠా వాళ్ళు ఎత్తుకుపోయారు. వజ్రాలు ఇస్తే గానీ వదలరట. అయ్యో పైసలకే పాలిటీ కొడుతుంటే ఎక్కడ వజ్రాలు పట్టుకొస్తాం మళ్ళా? అదే నేను ఆలోచిస్తున్నా. శ్యామ్ ఆ వజ్రాలు ఎక్కడ దాచాడా అని. ఏడాబెట్టి సచ్చిండో ఏమో. అగో అన్న, ఆడే కదా నిన్న గిరి హ్యాండ్ హోటల్కి దింపింది, యాదుందా నీకు? అవును చిన్నయ్య, ఆ రోజే వజ్రాల దొంగతనం గురించి పేపర్లో పడింది గుర్తుందా? నన్ను హోటల్ రూమ్లోకి తీసుకొచ్చే ముందు వాడే ఆ దొంగతనం చేసి ఉంటాడు. గట్లా చెప్పిండా నీకు? అట్లా చెప్పలేదు కానీ ఏదో మర్మంగా మాట్లాడాడు. ఏమని చెప్పిండు? అదే ఆ గదిలోంచి ఏ వస్తువు పోకూడదని, దేన్ని ఉన్న చోటు నుంచి కదపకూడదని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే వాటి రహస్యం ఆ గదిలోనే ఉండవు. గట్లయితే ఆ హోటల్కే పోదాం రా అన్నా మళ్ళా. పద. చూడే అబ్బా ఏంటో అరుపులు, పుస్తకం పూర్తిగాండి. అని మూలికి వచ్చింది పుస్తకం చదవడానికే. చూడు అందుకని నీకు మంచి చదువు చెప్తా. మొహం చెప్పాలి, డ్రెస్సులు చదువు. అవును నేనే. మర్యాదగా నేను అడిగినప్పుడే ఇచ్చుంటే ఈ ప్రమాదమే వచ్చేది కాదు. కమాన్ గో బ్యాక్.
దాదా కారులో పారిపోయిండు. అవును చిన్నయ్య, చేతికి చిక్కినట్టే చిక్కి వజ్రాలు జారిపోయాయి. సరే మరి గీతమ్మ సంగతి? ఎలాగైనా సరే గీతను రక్షించుకుంటాను. అవసరమైనప్పుడు నీ కబురు చేస్తాను. వెళ్ళు. గట్లానే. ఇవిగో ఇవే పరిటాల వజ్రాలు. ఇక ఆ ఫార్ములా పేపర్స్ మన వద్దకు పరిగెత్తుకు రావాల్సింది. ఎలా సార్? ఈ వజ్రాల కోసమే భయంకర్ ఇన్నాళ్ళు పడిచస్తున్నాడు. ఆ పేపర్స్ తో పాటు గీతను కూడా మనకు అప్పగించితేనే ఈ వజ్రాలను ఇస్తామని చెప్పి పంపించు. చచ్చినట్టు ఒప్పుకుంటాడు. నేను కోరింది ఇవ్వగలడా? ఇవ్వగలగటమే కాదు, మీరేం కోరతారో కూడా మా దాదాకు బాగా తెలుసు. మీ దాదా అంత గొప్పవాడా? మరేమనుకున్నారు? ఆవిడ దూరంలో ఉన్న మనిషి మనసులో ఏమున్నదో పసిగట్టగలడు మా దాదా. మీకు కావలసినవి వజ్రాలు, ఆ పరిటాల వజ్రాలు. వజ్రం ఏవి తెచ్చావా? అప్పుడే మీ దగ్గర ఉన్న ఫార్ములా పేపర్స్ సరైనవో కాదో తేల్చుకోవద్దా? అంటే నేను మోసగాడేనని ఉద్దేశం? అని కాదు, వ్యవహారం పట్ల ఖచ్చితంగా ఉండడం భయులకి మంచిది. మీరు ఒప్పుకుంటే మీ దగ్గర ఉన్న ఫార్ములా పేపర్స్ సరైనవో కాదో తేల్చుకోవడానికి రేపు పొద్దున మా ఎక్స్పర్ట్ వస్తాడు. ఇవే నిజమైన ఫార్ములా పేపర్స్ కాకపోతే మా దగ్గర బందీగా ఉన్న గీత ప్రాణాలు మాత్రం ఉండవు. అలాగే సార్, వస్తాను.
కూర్చోండి. కరెక్ట్, ఇవే ఆ పేపర్స్. అయితే వజ్రాలు ఇచ్చి ఆ పేపర్స్ తీసుకెళ్ళండి. దాదా వాటిని నా చేత పంపించేటంత తెలివి తక్కువ వాడేం కాదు. మరి ఆ వజ్రాలు మీకు ఇచ్చే ముందు ఈ కాగితాలతో పాటు వాటిలోని సాంకేతిక విషయాలను వివరించే మనిషిని కూడా మాకు అప్పచెప్పాలి. ఆ మనిషి ఎవరో మాకేం తెలుసు? తెలియకుండానే గీతను బంధించారా? గీతం? అవును. ప్రొఫెసర్ కైలాస్ అసిస్టెంట్ గీతను కూడా మాకు అప్పచెప్పి స్వయంగా దాదా చేతి నుండి ఆ వజ్రాలు తీసుకోండి. సరే, ఒప్పందం ఖాయం. మార్పిడి ఎప్పుడు, ఎక్కడ? ఎక్కడైనా సరే ఊరవతల యాదగిరి గుట్ట దగ్గర. సరే, ఇప్పుడే బయలుదేరుతాను. నువ్వు వెళ్ళి వజ్రాలతో పాటు మీ దాదాను అక్కడికి రమ్మని చెప్పు. సరే. వీళ్ళు నిన్ను యాదగిరి గుట్ట దగ్గరకు తీసుకువెడతారు. అక్కడ నిన్ను నేను కలుసుకుంటాను. ఎన్నాళ్ళకి నా చేతిలో చిక్కాం. మా బెబ్బులి చాలా ఆకలి మీద ఉంది. వీడిని తీసుకెళ్ళి దానికి ఆహారంగా వేయండి. ఇన్స్పెక్టర్ కామేశం గారా? నేను గోపిని మాట్లాడుతున్నాను. దాదా, నీ ఎత్తులు నాకు బాగా తెలుసు. ఇదిగో చూడు, నిన్ను ఆహ్వానించడానికి తగిన బందోబస్తుతో వచ్చాను. భయంకర్, తాడిదన్నేవాడి తలదన్నేవాడుంటాడు. నీ నక్కజిత్తులు నాకు బాగా తెలుసు. చూసావా నా బందోబస్తు? వేళలు తెచ్చావా? ఫార్ములా పేపర్స్ తెచ్చావా? అయితే పంపు. నువ్వే ముందు పంపు.
గో.
పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? అమ్మా, నేను నిర్దోషినమ్మా. దొంగని కానని నిరూపించుకుని ఇక్కడికి వచ్చానమ్మా. ఎవరికి నిరూపించావు? మాకేనమ్మా, ప్రభుత్వానికి. గోపి దొంగ కాడు, దేశ రక్షణకై చేసిన సేవకు ప్రభుత్వం గోపిని సన్మానించబోతుంది. నిజంగానా? నిజంగానమ్మా. బాబు, గోపి అమ్మా, నీ కోడలమ్మా. తీసుకమ్మా తీసుక. రామా బాబు, నీ దగ్గర దొంగ మంచి తగ్గందుకొని తీసుకొచ్చిండు. నువ్వు లగ్గం పెట్టించు, నేను మంచిగా బువ్వ పెడతా. మొత్తానికి పత్తి మెత్తవాలి మళ్ళా. ఓ కలలుగానే కమ్మని చిన్నారి, నీ సొగసులన్నీ నావే వయ్యారి. ఆ వయసు పొంగులు, ఆ వింత హంగులు నన్ను ఏదో 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 చేసనే.